ఇందులో శ్రీముఖి గారి యాక్టింగ్ మాత్రం కామెడీ వర్షన్ చాలా బాగుంది. శ్రీముఖి గారికి యాక్టింగ్ కానీ భయం కానీ అబ్బా ఏం సీన్లు చాలా చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ మూవీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా వరకు ఈ మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంట్లో ఒక రుద్రమదేవి ఉందని చెప్పడానికి ఈ సినిమా చూడాలి మీరు. శ్రీముఖి ఫైట్ చేయలేదు, మొత్తం ఇందులో సింగిల్ టేక్ ఫైట్స్. అంటే మొత్తం హీరో సమంతనే అని చెప్పాలి. హీరో సమంత ఫైట్స్ మాత్రం అయితే మిరాకిల్. ఒక్కొక్క ఫైట్ అసలు నిజంగా ఒక రియల్ ఒక ప్రభాస్ ఒక లెవెల్లో చేసిన ఫైట్స్ చేసింది. ఫస్ట్ లుక్ లో గన్ పట్టుకొని ఉంటుంది కదా, కేజీఎఫ్ లాంటి ఎలివేషన్స్ ఏమైనా ఉన్నాయి గన్నులతో? ఆ కేజీఎఫ్ ఎలివేషన్స్ కానీ అండ్ డిఫరెంట్ గా ఉంది. అసలు గన్ లోడింగ్ కానీ గన్ తో తుపాకి కాల్చడం కానీ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫ్యామిలీ మ్యాన్ లింక్ ఏం లేదు, కానీ డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు మూవీ చూస్తే ఖచ్చితంగా మీరు పెట్టిన 300 ఖచ్చితంగా వర్త్. నాకు జూన్ లో అయితే ఇది బిగ్ మూవీ అని చెప్తాను. ఒక లేడీ ఒక సింగిల్ హీరో లాగా ఈ మూవీ ఇంత బాగా నడిపించిందంటే సమంత గారు చాలా బాగుంది. నిజంగా ఇలాంటి మూవీ సమంత గారు చేశారంటే నాకు చాలా చెప్పాలంటే నమ్మాలనిపించట్లేదు. ఆ ఫైట్స్ కానీ ఆ లుకింగ్ కానీ సమంత డైలాగ్స్ చెప్పింది. ఒక్కొక్కరిని మామూలుగా కుట్టను అని చెప్పింది, మామూలుగా కాదు చితక్కొట్టేసింది. సినిమా కాదు ప్రేమతో కొట్టేసింది. కానీ ఒక లేడీ హీరో లాగా ఈ సినిమా ఇటు పెద్ద మూవీ పోల్చలేదు, కానీ దాని ఈక్వల్ అని చెప్పగలుగుతాను.